అవును, రూల్స్ తెలుసా? అసలు మీకు చట్టాలు ఏమున్నాయో తెలుసా? నేను అడుగుతున్న ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎందుకు స్టార్ట్ చేశావు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? ఏ బేసిస్ మీద చేశావు? నువ్వు స్టార్ట్ చేశావు డబ్బులు కొట్టుకపోనీకనే కదా. ఎవరు రానా? అసలు టీఎంసీలు అంటే ఏం తెలుసురా మీకు? క్యూసెక్కులు అంటే ఏం తెలుసురా మీకు? తెలంగాణకు మనకున్నటువంటి వాటర్ షేరింగ్ ఏం తెలుసురా మీకు? అసలు ఏమి సబ్జెక్టు మీకు తెలుసురా నాయన? అన్న, మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడగకూడదు. పొరపాటున ఎవరైనా నీళ్ళు అడిగినారనుకో, టీఎంసీ అంటే ఏందో చెప్పు అంటారు, క్యూసెక్ అంటే ఏందో చెప్పు అంటారు, హై లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పు అంటారు, రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పు అంటారు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పు అంటారు. అవన్నీ చదువుకునే మేము కూడా ఏఈలమో డిఈలమో ఇరిగేషన్ ఆఫీసులోనో పనిచేసింది. ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు, కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు. 2 రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నదే ఒక పెద్ద ఫ్రాడ్, అది ఒక పెద్ద మోసం. రాయలసీమ వాళ్ళ కోసం కాదు. ఆ పొద్దు ఉన్నటువంటి మినిస్టరు అనిల్ కుమార్ యాదవ్ అనుకుంటా, ఆ రోజు నుండి ఇరిగేషన్ ఒక హిడెన్ అజెండా ఏముందంటే, ఈ నుంచి నీళ్లు నెల్లూరు సోమశిల ఒకటి ఈ రిజర్వాయర్లకు నీళ్లు తీసుకపోనీకనే ఇది హిడెన్ అజెండా. అనిల్ యాదవ్ మంత్రిగా ఉండి చేసినటువంటి కుట్ర అని ఆనాడే చెప్పాను నేను. కేసీఆర్తో పోయినప్పుడల్లా ఇద్దరు కలిసి డిన్నర్లు చేసుకుంటారు, ఏం మాట్లాడుకుంటుంటారో కానీ రాయలసీమను మాత్రం ఫనంగా పెడుతురు మీరు. రాయలసీమ మాటికి చేసి పారేశారు మీరు, రాయలసీమను తాకట్టు పెట్టారు మీరు. చాలా బాధాకరమైన విషయం ఏమంటే, పవర్ ఉన్నప్పుడు రాయలసీమ బతికి రాదు, పవర్ లేనప్పుడు దిగిపోయిన తర్వాత రాయలసీమ. ఆనాడే చెప్పినా నేను, రాయలసీమ ఎత్తిపోతల పథకం కాదు ఇది, నెల్లూరు ఎత్తిపోతల పథకం అని మార్చండి దీనికే అన్నాను నేను ఆ రోజే. రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇట్లా గోరుకల్లు రిజర్వాయర్కు పోవాలన్నా, అవుకు రిజర్వాయర్కు పోవాలన్నా, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే 11 రిజర్వాయర్లకు, గండికోటకు కానీ, వామికొండకు కానీ, సర్వరాయ సాగర్ కానీ, మన 11 ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా, కేసీ కెనాల్కు నీళ్లు పోవాలన్నా, నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్కు పోవాలన్నా, మీకు వెలిగోడ రిజర్వాయర్కు పోవాలన్నా, బ్రహ్మం సాగర్కు నీళ్లు పోవాలన్నా, కంటలేరుకు నీళ్లు పోవాలన్నా, సోమశీలకు నీళ్లు పోవాలన్నా, చివరికి మెడ్రాస్కు నీళ్లు పోవాలన్నా కూడా మా నందికొట్కూరు తాలూకా నుంచే పోవాలా. ఇంతమందికి నీళ్ళు ఇచ్చి, ఇన్ని భూములు ఇచ్చి, ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పనికిరావంటే, మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపుర్లతోటి ఖచ్చితంగా తంతామని కూడా చెప్తున్నాం. రాయలసీమలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి సెంటుకు నీళ్ళు ఇవ్వాలంటే ముందు రిజర్వాయర్ల నిర్మాణం చేయండి. మీరు ప్రాజెక్టులు కట్టి పిల్ల కాలువలు కూడా తయారు చేయలేదు ఇంతవరకు. తూములు లేవు, పంట కాలువలు లేవు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. రాయలసీమ అంత చిన్న చూపా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలసీమ నయ వంచనకు గురైంది. కొండారెడ్డి బుర్జు దగ్గర దమ్ముంటే రండి, ఎవడొస్తాడో వైఎస్ఆర్లో ఉన్నటువంటి రాయలసీమ నాయకులు ఎవడొస్తాడో డిబేట్లో కూర్చుందాం పబ్లిక్గా. కమాన్ కమాన్. రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలు పెట్టినారు. మాకు చాలా బాధగా ఉంది. ఎందుకు బాధగా ఉందంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేషసేనారెడ్డి గారు కూడా ఇదే పోతిరెడ్డి పాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి, పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు. ఆ రోజు కథలన్నీ మర్చిపోయినారు. యాదో వాటర్ బాటిల్ ఇచ్చి, బిర్యానీ పొట్లం ఇచ్చి బహిరంగ సభలు జరిపేది కాదు. కమాన్, ఫ్యాక్ట్స్ లోకి పోదాం, సబ్జెక్ట్ లోకి పోదాం. రాయలసీమకు జరుగుతున్నటువంటి మంచి చెడులను గురించి మనం మాట్లాడదాం రండి అని నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది 2 పని చేయడం కాదు. ఒకటి శిలాఫలకం వేస్తాడు, పని ఎవరైనా చేస్తే వచ్చి మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు. ఏం రా అంటే, వేటగాడి కథ. ఒక వేటగాడు ఉన్నాడంట, భయంకరమైన భీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట. చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు తగిలినాయంట. ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆడి నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాడు వచ్చినాడు ఆడికి. వచ్చి ఆ పులిగుండే గోర్లు పళ్ళు అన్ని ఎత్తుకొని పోయి, నేనే చంపినది నేను నేడంతా. అట్ట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు.